హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దీని విషయంలో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకుంటాయి. అయితే ఈ క్రమంలో అగ్రరాజ్యానికి ఇరాన్ కనీ విని ఎరుగని రీతిలో హెచ్చరికలు జారీ చేసింది. హార్ముజ్ పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోనిది లేదని వార్నింగ్ ఇచ్చింది. తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని ఇరాన్ అగ్రనేత సలహాదారులు మొహెసెన్ రెజాయ్ హెచ్చరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికాపై ఇరాన్ నిప్పులు చెరిగింది. హార్ముజ్ కు రక్షక భటుడిగా మారాలనుకోవడం ట్రంప్ మూర్ఖత్వమేనని రెజాయ్ ఎద్దేవా చేశారు. తమ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో అమెరికా షిప్లను ఛేదించగలవని హెచ్చరించారు. భూతల దాడులకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు రెజాయ్. యుఎస్ సైనికులను బందీలుగా చేసుకుంటామని హెచ్చరించారు. వారిని విడిపించుకోవాలంటే చాలా కష్టమని కూడా చెప్పారు. విడిపించుకోలేరని కూడా చెప్పారు. ఒక్క బందీకి $1 బిలియన్ ఇవ్వాల్సి వస్తుందని కూడా చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా చెప్పారు.